హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీకు ఒక సి ప్రోగ్రామ్ ద్వారా మనకి సెకండ్ నుంచి 10 టేబుల్స్ అంటే ఫ్రమ్ 2 to 10 టేబుల్స్ని ఒక సి ప్రోగ్రామ్ ద్వారా డిస్ప్లే చేయడం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో first of all, hash include stdio.h, hash include conio.h and hash include dos.h. ఈ మూడు హెడర్ ఫైల్స్ని ఈ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేస్తున్నాను. అయితే dos.h హెడర్ ఫైల్ని దేనికి ఇంక్లూడ్ చేస్తున్నాను అంటే డిలే అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫంక్షన్ కోసం మనము dos.h హెడర్ ఫైల్ని యూజ్ చేస్తున్నాము. రైట్, తర్వాత మెయిన్ ఫంక్షను. ఇక్కడ నేను 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. ఒకటి ఇంట్ ఐ అనే వేరియబుల్, ఒకటి నమ్ అనే వేరియబుల్. ఈ నమ్ అనేది స్టార్టింగ్ 2 నుంచి జరుగుతుంది. అంటే మనకి టేబుల్స్ అనేవి 10 కావాలి కాబట్టి నమ్ అనేది 2 నుంచి 10 వరకు కంటిన్యూ అవుతుంది అనమాట. సో కాబట్టి నమ్ ఈజ్ ఈక్వల్ టు 2 అనే వేరియబుల్ని మనము ఇంటీజర్ టైప్ వేరియబుల్ని తీసుకున్నాము. నెక్స్ట్ సిఎల్ఆర్ ఎస్సిఆర్. తర్వాత ఇక్కడ 2 లూప్స్ని, వైల్ లూప్ ఒకటి ఫర్ లూప్. వైల్ ఏమో టేబుల్ అనేది ఇంక్రిమెంట్ అంటే నమ్ అనేది ఇంక్రిమెంటల్ కావడానికి చేశాను. తర్వాత ఫర్ లూప్ అనేది 1 నుంచి 10 వరకు డిస్ప్లే చేయడానికి మనం ఫర్ లూప్ యూజ్ చేసాము. సో కాబట్టి వైల్ లూప్ ఏమవుతుంది, నమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఫర్ లూప్ ఏమో ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 10, ఐ ప్లస్ ప్లస్. సో కాబట్టి వైల్ తర్వాత కర్లీ బ్రేసెస్, ఫర్ తర్వాత నేను ఇచ్చేసాను ఇక్కడ ప్రింట్ ఎఫ్. అంటే ఇక్కడ మనకి 2 into 1 ఈక్వల్ టు 2 అనేది రావాలి కాబట్టి %d ఇంటూ %d ఈక్వల్ టు %d నమ్ కామా ఐ కామా నమ్ ఇంటూ ఐ అనే వేరియబుల్ని తీసుకున్నాను. తర్వాత అయితే ఆఫ్టర్ ఎవ్రీ టేబుల్ మనకేం కావాలి, కొంచెంసేపు వెయిట్ చేయాలి కాబట్టి, అంటే యూజర్కి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఏం టేబుల్ వచ్చిందో డిస్ప్లే చేయడం కోసం దాని పర్పస్ డిలే అనే ఫంక్షన్ యూజ్ చేశాను. సో డిలే ఫంక్షన్ ఏం చేస్తుందంటే స్లోగా డిస్ప్లే చేస్తుంది అనమాట. రైట్, తర్వాత నమ్ ప్లస్ ప్లస్. ఓకే, నమ్ అనేది టేబుల్ నెక్స్ట్ టేబుల్ రావడానికి ఇంక్రిమెంటేషన్ అనమాట. కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేశాను. నెక్స్ట్ గెట్ సిహెచ్ రిటర్న్ 0 ఫంక్షన్. ఓకే, సో కాబట్టి ఇలా ప్రోగ్రామ్ ద్వారా మనకి 2 to 10 టేబుల్స్ని డిస్ప్లే చేస్తున్నాము. ఇదే ప్రోగ్రామ్ని సి కంపైలర్ తోటి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రైట్, హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు నేను మీకు ఈ ప్రోగ్రామ్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇదే ప్రోగ్రామ్ మనం అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామ్, సేమ్ ప్రోగ్రాము. ఓకే, సో దీన్ని ఇప్పుడు కంపైల్ చేసి రన్ చేసి రిజల్ట్ చూద్దాం. రైట్, Alt F9, Control F9. సో ఇప్పుడు సెకండ్ టేబుల్ వచ్చేసింది. ఇట్లా థర్డ్ టేబుల్, ఫోర్త్ టేబుల్, ఫిఫ్త్ టేబుల్, ఇలా 2 నుంచి 10 టేబుల్స్ మనకి ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి డిస్ప్లే అవుతుంది. 7, 8th టేబుల్, 9th. సో మనం డిలే అనే ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి ఇలా స్లోగా వస్తుంది అనమాట. డిలే యూజ్ చెప్తే యూజర్కి ఏమవుతుందంటే లాస్ట్ స్క్రీన్ మాత్రమే డిస్ప్లే అవుతుంది అనమాట. రైట్, సో కాబట్టి ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఏంటంటే 2 నుంచి 10 టేబుల్స్ని మనకి డిస్ప్లే చేస్తుంది. సో మనకి యూజర్కి అనుగుణంగా మనకి ఎన్ని టేబుల్స్ కావాలి, సపోజ్ 20 కావాలంటే ఇక్కడ నమ్మని మనం 20ని అంటే కండిషన్ ఇక్కడ వైల్ నమ్ లెస్ దాన్ ఈక్వల్ టు 20 అనేది ఇచ్చేసి, అదేవిధంగా మనకి 2 to 10 కావాలి, ఐ మీన్ 21 నుంచి 220s వరకు కావాలి అంటే ఇక్కడ ఐని కూడా 20కి ఇంక్రిమెంట్ చేస్తే అలా మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో కాబట్టి వ్యూవర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరియు మా ఛానల్ ఏ లెర్నింగ్ రూమ్, మా వెబ్సైట్ www.alearningroom.com. థ్యాంక్ యూ వెరీ మచ్.